Hi dear student, today we are discussing about electromagnetism. Last class we already started what is the definition of electricity and magnetism. So as you know that electricity definition, the electric current is defined as the amount of charge crossing any cross section of the conductor is in 1 second is called electricity. So, as you know, magnetism consisting two poles, one is a north pole and south pole. So, when it is passed through that electricity through conductor, it should electric field as well as magnetic field. So, last class we already discussed about Oersted experiment. So, in that experiment, we are discussed a current carrying wires behave like a magnet. అంటే ఒక కండక్టర్ గుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నప్పుడు ఆ కండక్టర్ చుట్టూ ఒక ఫీల్డ్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఫీల్డ్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇప్పుడు ఇదేమవుతుంది, కండక్టర్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్లా ప్రవర్తిస్తుంది. దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిజం అంటున్నాం. సో ఇదేంటి సార్? ఒక కండక్టర్. ఈ కండక్టర్ గుండా ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఇది ఎట్లా ప్రవర్తిస్తుంది? ఒక మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తుంది. దానికే అంటున్నాం కదా ఏమని, ఏ కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్ లైక్స్ ఏ మ్యాగ్నెట్. మరి ఎట్లా? దీని చుట్టూ ఒక కంపాస్ నీడిల్ కనుక ఉంచినట్లయితే దాంట్లో డిఫ్లెక్షన్ అయింది. ఎప్పుడు డిఫ్లెక్షన్ అయింది? ఈ కండక్టర్కు ఒక బ్యాటరీ ఒక స్విచ్ కనెక్ట్ చేసినప్పుడు ఈ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఈ కంపాస్ నీడిల్ లోపట ఈ అపవర్తనం జరుగుతుంది. అపవర్తనం జరగడము అంటే ఏంటిది? ఈ నిడిల్ అనేటువంటిది మూవ్ కావడం జరుగుతుంది. ఈ మూవ్ కావడం వల్ల ఏమవుతుంది? ఇది డిఫ్లెక్ట్ అంటున్నాం దీన్ని. అంటే ఈ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో స్విచ్ ఆన్ చేయగానే అప్పుడు ఈ కంపాస్ నిడిల్ లోపట ఈ నిడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు? స్విచ్ ఆన్ చేసినప్పుడు. ఇక్కడ ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు డిఫ్లెక్ట్ అనేటువంటిది ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూసినాం? ఇట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ డన్ బై ద ఆయిర్స్టెడ్. సో మరి ఈ కంపాస్ నీడిల్ యొక్క డైరెక్షను ఎటువైపు ఉన్నదో చెప్పడానికి ఉపయోగించే రూల్ ఏంటి సార్ అంటే ఆంపియర్ స్విమ్మింగ్ రూల్. ఏంటి సార్? ఆంపియర్ స్విమ్మింగ్ రూల్. సో ఇట్ ఈజ్ నార్త్ పోల్ అండ్ సౌత్. సో ఆంపియర్ స్విమ్మింగ్ రూల్, వాట్ ఈస్ దట్ ఆంపియర్ స్విమ్మింగ్ రూల్? సో వన్ సి, a man is swimming along the wire in the direction of current facing magnetic needle. Then the north pole of needle deflects towards his left hand. సో దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఒక కండక్టర్. సో కండక్టర్ అంటే ఏంటి సార్? ఈ కండక్టర్ ఒక రాగి తీగ కావచ్చు, కాపరే కావచ్చు, లేదా బ్రాస్ అంటే ఇత్తడే కావచ్చు, లేదా అల్యూమినియం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదేంటి సార్? ఒక కండక్టర్. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దీనికి ఏం చేస్తున్నాము అంటే దీనికి ఒక పర్సన్ దీని డైరెక్షన్లో యారో ఏ డైరెక్షన్ అవుతుందో ఆ పర్సను ఏం చేస్తున్నాడు? స్విమ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సార్? స్విమ్ చేస్తున్నాడు. సో ఇటు లెఫ్ట్ ఇటు రైట్గా భావిస్తున్నాడు. సో ఇదేంటిది? ఒక కండక్టర్. సో కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఈ స్విమ్మింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ద కరెంట్. ఈ కండక్టర్కు ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ పర్సన్ కూడా అదే డైరెక్షన్లో ఏం చేస్తున్నాడు? ఈ డైరెక్షన్లో స్విమ్ చేయడం జరుగుతుంది. ఆ స్విమ్ చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఈ లెఫ్ట్ హ్యాండ్ను అలా జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు రైట్ హ్యాండ్ను కూడా ఈ విధంగా జరపడం జరుగుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ను మూవ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ ఇటు సైడ్ మూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే మనకు దీని దగ్గరలో కనుక
ఒక కంపాస్ నీడిల్ కనుక ఉంచినట్లయితే, ఈ కంపాస్ నీడిల్ లోపట డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకు? ఎప్పుడైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ దగ్గరలో కరెంటు ఫ్లో అవుతుంది అంటే దాని దగ్గరలో మనం కంపాస్ నీడిల్ కనుక ఉంచినట్లయితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఒక మ్యాగ్నెట్లా ప్రవర్తిస్తుంది. అంటే మనం అదే చెప్తున్నాం కదా, ఏమని? ఏ కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్. అంటే ఇది కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఇది ఒక మ్యాగ్నెట్లా ప్రవర్తించినప్పుడు మ్యాగ్నెట్ లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటిది? అట్రాక్ట్ చేయడం, రిపల్స్ చేయడం. అంటే ఈ మ్యాగ్నెటిక్ నిడిల్ లోపల ఏమవుతుంది? డిఫ్లెక్ట్ జరుగుతుంది. అదే ఇక్కడ చెప్పేది. ఏమని చెప్తున్నాడు సార్ అంటే, ఏ మ్యాన్ ఈ స్విమ్మింగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫేసింగ్. సో దీన్ని ఈ డైరెక్షన్లో ఈ మ్యాన్ స్విమ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ నిడిల్ ఏమవుతున్నది? ద నార్త్ పోల్ ఆఫ్ ద నిడిల్. నార్త్ పోల్ ఎటు ఉంటుంది సార్ అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు సైడ్ మూవ్ కావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడైతే ఈ విధంగా మూవ్ చేస్తాడో అప్పుడు ఈ నార్త్ పోల్ కూడా ఏమవుతుంది? అదే డైరెక్షన్లో మూవ్ కావడం జరుగుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ద నిడిల్ డిఫ్లెక్స్ టువర్డ్స్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. సో ఎట్ సైడ్ మూవ్ కావడం జరుగుతుంది? టువర్డ్స్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కరెంట్ ఫ్లో ఏ కండక్టర్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు సార్? ఇది magnet. So the current flow the conductor behave like a magnet. If north pole is deflect in the direction of left hand, is moves left hand in the direction. అదే కదా చెప్పేది ఆంపియర్ స్విమ్మింగ్ రూల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రూల్ ఉంది. ఏది? ద కంపాస్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ ఏ డైరెక్షన్ అని చెప్పడానికి ఇంకొక డైరెక్షన్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేంటి సార్ అంటే మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. ఇది ఏం చెప్తుంది? సో వన్స్ సీ దట్ స్టేట్మెంట్. ఇమాజిన్ ఏ రైట్ హ్యాండెడ్ కార్క్ స్క్రూ బీయింగ్ screwed along the wire in the direction of the current. The direction of its head gives in the direction of lines of force. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? ఒక కండక్టర్ కనుక తీసుకున్నట్లయితే ఈ కండక్టరు ఏం చేస్తున్నాం మనం? ఇది ఒక కండక్టర్, కాపర్ కండక్టర్ అని చెప్పుకుంటున్నాం. ఈ కండక్టరు చుట్టూ ఏం చేస్తున్నాము? ఇది ఏలా అని చెప్పుకున్నాం? మ్యాక్స్ కార్క్ స్క్రూ రూల్. మరి ఈ స్క్రూలు తిప్పేటప్పుడు మనం ఈ విధంగా ఈ డైరెక్షన్లో మనం స్పిట్ చేయడం జరుగుతుంది. ఇది ఏ హ్యాండ్? మనం రైట్ హ్యాండ్. ఈ రైట్ హ్యాండ్ కార్క్ స్క్రూ రూల్ ఏంటి సార్ అంటే ఎలాంగ్ ద వైర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఆ స్క్రూ అయితే ఏ డైరెక్షన్లో మనం స్పిట్ చేస్తామో ఆ డైరెక్షన్లోనే మనకు కరెంట్ అనేటువంటిది ఫ్లో కావడం జరుగుతుంది. మరి దాని చుట్టూ ఇప్పుడు కార్క్ స్క్రూ అనేటువంటిది ఈ విధంగా పైకి పోతుంటుంది స్క్రూ. ఆ స్క్రూ డైరెక్షనే ఏ డైరెక్షన్ అని చెప్పుకుంటున్నాం? కరెంట్ డైరెక్షన్. మరి దాన్ని ఈ విధంగా తిప్పుతాం కదా. తిప్పినప్పుడు ఆ డైరెక్షన్ ఏంటిది? ఆ డైరెక్షన్ ఏంటి సార్ అంటే ద హెడ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఏ లైన్? లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ద రొటేటింగ్ హెడ్ ఆఫ్ ద కార్క్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ డైరెక్షన్. సో ఎప్పుడైతే అది ఇట్లా రొటేట్ చేస్తుంటామో ఆ రొటేట్ అయ్యే డైరెక్షనే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ డైరెక్షన్ చెప్పుకోవచ్చు. అంటే కరెంట్ ఫ్లోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు కరెంట్ ఎటు? పైకి పోతున్నది. సో ద స్ప్లిట్ ఇంటూ స్క్రూ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. ఇది మార్క్. సో మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ ఏంటి తెలియజేస్తుంది సార్? స్క్రూ ఏ సైడ్ అయితే మనకు ఫార్వర్డ్ అవుతుందో అది కరెంటు డైరెక్షన్ తెలుపుతుంది. మనం ఏ డైరెక్షన్లోనైతే మనం రొటేట్ చేస్తూ ఉంటామో ఆ రొటేట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక రూల్. సో ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనకి ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక తంబును కనుక తీసుకున్నట్లయితే ఈ తంబు అనేటువంటిది ఏంటిది? ఇక్కడ కరెంటు. ఈ మడిచినటువంటి వేళ్ళు అనేటువంటి ఏంటి?
లైన్స్ ఆఫ్ ఫోర్స్, అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అదే కదండి. సో దీన్ని బట్టి ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది? ద ఇమేజ్ ఇన్ ద వైర్ టు హెల్డ్ ఇన్ ద రైట్ హ్యాండ్ విత్ థంబ్ పాయింటింగ్ ఎలాంగ్ ద వైర్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంటు. తంబు అనేటిది ఏంటి తెలియజేస్తుంది సార్? తంబు డైరెక్షన్ కరెంటు డైరెక్షన్ను తెలియజేస్తుంది. ఇన్ విచ్ ద కర్వుడ్ లైన్స్, అంటే మడిచిన వేళ్ళు దేని తెలిసే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని తెలియచేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ద థంబ్ ఈజ్ రిప్రజెంటెడ్ కరెంట్ క్యారింగ్ అని తెలియజేయడం జరిగింది. మరి ద రిమైనింగ్ ఫింగర్స్ ఈజ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, మంచినటువంటి లైన్స్ ఆఫ్ ఫోర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం సార్? అదే కదా. సో థంబ్ the thumb pointing along the wire is direction of current direction. థంబ్ డైరెక్షన్ అనేటువంటిది, థంబ్ అనేది కరెంటు డైరెక్షన్. సో ది కర్వ్డ్ లైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ మ్యాగ్నెటికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, దట్ ఈస్ ద ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్. సో దిస్ 3 experiments, it is represented deflection of magnetical needle, which direction we have, it will be represented. So this is mainly the direction of compass needle. So which side we have, that is we are represented of compass needles, either north side or south side. So thank you. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.